తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై మాస్టర్ ప్లాన్ వేశారంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తూ ఉంది. ఈ నెల 20 తారీఖు నుండి పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ విభజనకు సంబంధించి, తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి, తెలంగాణకి రావాల్సిన నిధుల అంశం పైన కేంద్ర ప్రభుత్వం పైన భారీ స్కెచ్ వేసి ముందు కదులుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే తెలంగాణ ఎంపీలు ఎవరైతే ఉంటారో, ఇటు రాజ్యసభ ఎంపీలు కావచ్చు, ఇటు పార్లమెంట్కి సంబంధించిన ఎంపీలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఏక వేదిక అంటే ఒకే వేదిక పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అందరినీ కూడా ఎంపీలందరినీ కూడా ఒక సమావేశానికి పిలిచి తెలంగాణకి రావాల్సిన ఏవైతే నిధులు ఉన్నాయో, తెలంగాణకి ఏవైతే విభజన సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన గలం ఎత్తాల్సిందే అంటూ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని మార్గదర్శకాలు అయితే ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా విభజనకు సంబంధించి ఏవైతే మనకు రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో, ఇటు ఆంధ్రప్రదేశ్కి నిధులు వెళ్తూ ఉన్నాయి, తెలంగాణకి రావట్లేదని కూడా ముందు నుండి కూడా తెలంగాణలో ఇటు కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వం పైన అయితే విమర్శలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే బీజేపీ సంబంధించిన ఎంపీలు మాట్లాడట్లేదు, వాళ్ళు కూడా మాట్లాడాల్సిందే. తెలంగాణ ప్రజలు ఓటేస్తేనే మీరు పార్లమెంట్కి వెళ్తూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో తెలంగాణ గురించి గలమెత్తాల్సిందే, ఇక్కడ పార్టీలు లేవు, మనమంతా ఏకం కావాల్సిందే అంటూ తెలంగాణ ఎంపీలందరినీ కూడా ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. నిధులు కేటాయించుల్లో తెలంగాణకి అన్యాయం జరుగుతూ ఉందంటూ ముందు నుండి కూడా తెలంగాణ సంబంధించిన నేతలు కూడా ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే దానికి సమాధానంగా బీజేపీ కేంద్ర అధిష్టానం ప్రతిసారి కూడా ఇన్ని నిధులు ఇచ్చాము, ఇన్ని కోట్లు ఇచ్చాము, అన్ని కోట్లు ఇచ్చాము, ఇటు ప్రాజెక్టులు చేస్తూ ఉన్నాము, ఇటు రైల్వే సంబంధించిన కనెక్టివిటీ పెంచుతూ ఉన్నాము, స్పీడ్ రైలు ఇక్కడనే అత్యధికంగా ఇచ్చాము అనుకుంటా అనేక విధాలుగా చెప్తా ఉంది. అయితే విభజనకు సంబంధించిన నిధులు ఏవైతే ఉంటాయో అవి పూర్తి స్థాయిలో తెలంగాణకి చేరట్లేదనే వాదనలు అయితే బలంగా వినిపిస్తూ ఉంది. వీటికి సంబంధించి కూడా ఏవైతే ఫైల్స్ ఉంటాయో, అంటే విభజనకు సంబంధించిన నిధులకు సంబంధించి ఫైల్స్ మొత్తం కూడా ఇటు బీజేపీ సంబంధించిన కీలక నేతలు అటు కొండ విశ్వేశ్వరరెడ్డి మరియు ఈటెల రాజేందర్ వాళ్ళిద్దరికి కూడా ఆ ఫైల్స్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళిద్దరి ద్వారానే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలన్నట్టుగా చూస్తూ ఉంది. అంటే బీజేపీ నేతలందరినీ కూడా ఎవరైతే ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచినప్పుడు కూడా వీళ్ళిద్దరైతే తెలంగాణ గలం ఎత్తగలరు, లేకుంటే వీళ్ళే ఏదైతే ప్రతిపక్షాలతో కూడా తెలంగాణ వాదాన్ని పెంచేంత సమర్థులు కాబట్టి వీళ్ళిద్దరిని ఇటు రేవంత్ రెడ్డి చూజ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే వాళ్ళిద్దరికి కీలక బాధ్యతలు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ ఫైల్స్ ఏవైతే ఉంటాయో, విభజన సంబంధించిన బడ్జెట్ మనకు తెలంగాణకి రావాల్సిన నిధులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఫైల్స్ని ఇటు బీజేపీ ఎంపీలకి అందించినట్టు కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళు కూడా గలం ఎత్తాలని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇదంతా ఒక పరంగా చూసుకున్నట్లయితే తెలంగాణ అభివృద్ధి కోసము సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చేస్తున్న అభివృద్ధిగా మనం చూడొచ్చు, లేకుంటే దాని ఒక ప్రణాళికగా చూడొచ్చు. అయితే ఇక్కడ మరో కోణం కూడా వినిపిస్తూ ఉంది. ఒకటేమో ఇప్పుడు విభజన సంబంధించిన కావచ్చు, ఇటు ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు కావచ్చు, లేకుంటే ప్రతి అంశం పైన మనకు రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన జిఎస్టీ పరమైన నిధులు కావచ్చు, వీటన్నిటిపైన ఇటు ప్రభుత్వం నిలదీస్తూ ఉంది. ఇటు ఎంపీలు ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఈ అన్ని అంశాలలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మీద రెండు విధాలుగా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మనకి వెనకట ఒక సామెత ఉండేది, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఇటు రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఈ విభజన సంబంధించిన ఏదైతే బడ్జెట్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే దానిపైన ఇంకా గలం ఎత్తి ఇటు తెలంగాణ సంబంధించిన ప్రజలను కావచ్చు, ఇక్కడ ఉన్న నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కొంత ఘాటుగా విరుచుకుపడే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ బీజేపీ నేతల వైఫల్యం వల్లనే తెలంగాణకి నిధులు రావట్లేదు అనే కోణంలో ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినట్లయితే ఇటు మా వల్లనే నిధులు వచ్చాయి, ఇటు మేము ఈ సమావేశాలు మేము చేశాము దానివల్లనే నిధులు వచ్చాయి అన్నట్టుగా ఇటు రేవంత్ రెడ్డి మరింత ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇటు కేంద్ర ప్రభుత్వం చేసినా చేయకపోయినా రెండు విధాలుగా రాజకీయంగా ముందుకు వెళ్ళొచ్చు అన్నట్టుగా కీలకమైన ప్రణాళికతోని సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే నిన్న తెలంగాణలో ఉన్న ఎంపీలందరినీ కూడా తన సమావేశం పిలిచినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో అనేక అంశాలు కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నాయి.